హిందూ శంఖారావం వైబ్రేషన్స్ ఇంకా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. లక్షలాదిగా వచ్చినటువంటి సందర్భంలో అక్కడ మాట్లాడిన మాటలు, అక్కడ చేసిన తీర్మానాలు ఆచరణ సాధ్యమవుతాయా? ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలోని సెక్యులర్ అన్నటువంటి పాయింట్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వాల మధ్యన, అలాగే అకస్మాత్తుగా దాని మీద చర్చ అంతా కూడా అనంత శ్రీరాము ఆ చుట్టూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక కార్యకర్త అవ్వారు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హిందూ శంకరావానికి వచ్చిన పబ్లిక్ని తీసుకొచ్చారంటారా, వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారంటారా? ఆల్రెడీ పబ్లిక్తో కూడా మేము మాట్లాడాము, ఆ వీడియోస్ కూడా వచ్చాయి బయటికి. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కుడికాలు ఒక అతనికి పనిచేయదు. అక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చాడన్న, వీల్ చైర్లో వచ్చాడు. వీల్ చైర్లో వచ్చి చివరి దాకా ఉన్నాడు, ప్రతిజ్ఞ చేసిన దాకా. స్వామీజీ ప్రతిజ్ఞ చేయించారు అందరి చేత, దేవాలయ పరిరక్షణ కట్టుబడి ఉంటామని. అక్కడ దాకా ఉండి వెళ్ళారు ఆయన. సో ఇది స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఉప్పిన, ఎక్కడ డబ్బులు కానీ మందు కానీ మొక్క కానీ అటువంటిది చేయడానికి రాజకీయ పార్టీ కాదు కదా. ఎందుకంటే హిందువుల్లో అంతర్లీనంగా ఒక బాధ ఉంది. ఆ బాధ ధర్మాగ్రహ రూపంలో మొన్న బయటపడింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది పబ్లిక్లో. ఆ స్పందన ఇప్పుడు దాకా తెలుసుకోలేకపోయి అది మన లోపం. అంటే ఎందుకని ఇంత స్పందన వస్తుంది హిందువుల్లో? మత మార్పిళ్ళు గ్రామ స్థాయిలో చాలా ఎక్కువయ్యాయి. 2 దేవాలయాలు వచ్చేసరికి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు కాకుండా డబ్బు సంపాదించే కేంద్రాలుగా మారిపోయాయి. ఈ 2 కూడా ఒక కారణం అయితే, 3వ కారణము ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు కూడా ఒక కారణం. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారతదేశంలో వస్తే హిందువుల పరిస్థితి ఏంటి? హిందువులను కాపాడేవాళ్ళు ఎవరు? ఏదో ఒక శక్తి ఉండాలి కాపాడడానికి. ఎందుకంటే సమిష్టి శక్తి లేకుండా ఎవరు కూడా యుద్ధం చేయలేరు, ఈవెన్ దో వీఆర్ మెజారిటీ. సో ఆ కోణంలో కూడా హైందవ శంకరావు సక్సెస్ అవ్వడానికి కారణం. అలానే దేవాలయాల విముక్తి మీద చాలామందికి చాలా పట్టింపు ఉంది, చాలా ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తిరుపతి ఇవన్నీ చూస్తున్నాం. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ దాంట్లో డాల్డా కలిసింది. అది కూడా తప్పు, చాలా తప్పు కదా, పెద్ద తప్పు. మన మనోభావాలనే దెబ్బతిన్నాయి. సో అనియమతస్తుల చేతుల్లో ఉంటాయి, ఇట్లా అవమానాలకు గురవుతాము. ప్రసాదాలు కూడా కలుషితం అవుతున్నాయి. దేవాలయాల వ్యవస్థ నాశనం అవుతుంది. ఒకప్పుడు 36 కులాలు దేవాలయం మీద ఆశ్రితులు. వాళ్ళు 36 కులాలు ఉండే. ఇప్పుడు 36 కులాల పేర్లు కూడా చాలామంది తెలియదు. ఎందుకంటే నీటి కట్టు పెట్టే అతని దగ్గర నుంచి మంగళ వాయిద్యాలు వాళ్ళు వాయించే వరకు వాళ్ళందరికీ 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు అర్చక వ్యవస్థ కూడా అట్లా వచ్చేది. చల్లాకొండ కమిషన్ వచ్చిన తర్వాత అర్చక వ్యవస్థ పాడైపోయింది. అదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా దాన్ని చాలా స్టాటిక్స్తో సహా చాలా చక్కగా వివరించారు. సో ఈ 36 కులాలు కూడా ఆశ్రిత కులాలన్నీ కూడా ఏమైపోయినాయి ఈ రోజుకి తెలియదు మనకి. గట్టిగా చూస్తే 3-4 కులాలే కనబడుతున్నాయి. మంగళ వాయిద్యాలు వేసే వాళ్ళు వస్తున్నారు, కొంతమంది ఏమన్నా రజక సోదరులు ఉన్నారు. వాళ్ళు స్వామివారి ఊరేగింపు కానీ పల్లకి సేవ జరుగుతున్నప్పుడు నేల మీద దుప్పట్లు పరుస్తూ వెళ్తారు, భూమి మీద దుప్పట్లు పరుస్తారు. ఈ 4-5 సేవలు తప్ప ఇంకెక్కడ జరగట్లేదు. మిగతా 30 కులాలు ఏమైనా ఈ రోజున? దేవాలయ వ్యవస్థ అంటేనే మనకి ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ఆర్థిక కేంద్రము, దాని కేంద్రంగా గోసేవ జరుగుతుంది, ఒక వైద్యశాల ఉంటుంది, ఒక వేద పాఠశాల ఉంటుంది. ఇవన్నీ కాక మన యొక్క నడవడిని పెంచేటువంటి వ్యవస్థలు ఉంటాయి అక్కడ. పురాణ ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా. అక్కడ వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. మీరు ఒక వ్యక్తిత్వ వికాసం కావాలంటే కనుక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేయాలి. ఈ రోజున పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ అంటే వేలాలతో అవుతుంది. అదే మనకి మా చిన్నప్పుడు కూడా మన తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పురాణ ప్రవచనాలు జరిగాయి. మా వ్యక్తిత్వం మొత్తం కూడా అక్కడే మోల్డ్ అయింది. సో అటువంటి గొప్ప వ్యవస్థ అంతా కూడా నాశనమైంది కళ్ళ ముందు. ఆ బాధ కూడా పబ్లిక్లో ఉంది. దాన్ని మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ భారతదేశం ఒక విశ్వగురు ప్రస్థానం జరుగుతూ ఉంది. ప్రస్థానంలో ఈ దేవాలయ వ్యవస్థ కనుక పాల్గొనకపోతే వాళ్ళ ప్రస్థానానికి అర్థమే ఉండదు. సో ఆ బాధతో కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అదే వ్యక్తం చేశారు. మేము మాట్లాడిన వాళ్ళు చాలామంది దేవాలయ వ్యవస్థ పాడైపోయిందండి, దానివల్ల మేము మా పిల్లలకి సంస్కార కేంద్రాలు లేకుండా పోయినాయి ఈ రోజున అనేటువంటి బాధ కూడా వ్యక్తం చేశారు. రైట్. అంటే ఈవేళ వస్తున్నట్టు అంటే వాస్తవంగా అయితే కనుక విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం అంటే వాళ్ళ ఇంటర్నల్ కార్యక్రమంగా ఉంటుంది. ఒక బహిరంగ సభ ఎప్పుడు అయోధ్య ఇష్యూ అప్పుడు చేసుకొచ్చారు. ఇప్పుడు ఇట్లాంటిది పిలిచేటప్పుడు ఈ గ్యాదరింగ్ సిస్టమేటిక్గా ఎక్కడెక్కడికక్కడ చెక్ పోస్టులు కానీ లేకపోతే అంత పెద్ద ఆర్గనైజేషను ఇంతమంది వస్తారన్నటువంటి అంచనా వేశారా, లేకపోతే వాళ్ళ అంచనాలకు మించి వచ్చారా? అంచనా వేశారండి. మా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడే దీని గురించి ఒక డిజైన్ చేసేటప్పుడు, ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడే వాళ్ళు చెప్పారు, మన అంచనాలను మించిపోతుంది, ఇది ఎక్కడికో వెళ్తుంది చూస్తున్నాండి అని. ఎందుకంటే పబ్లిక్ పల్స్ని పట్టుకున్నారు పెద్దవాళ్ళు. దీన్ని ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు పబ్లిక్ పల్స్ తెలుసు. పబ్లిక్ ఎదురు చూస్తున్నారు ఒక పిలుపు కోసం.
ఒక నమ్మకమైన సంస్థ, క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ, గతంలో పోరాటాలు చేసిన సంస్థ. విశ్వ హిందూ పరిషత్కి ఆ క్రెడిబిలిటీ ఉంది. సో ఎవరైనా అట్లా పిలిస్తే కనుక వెళ్ళి అక్కడ ఆవేదన పంచుకోవడం, పెద్దల మార్గదర్శకత్వం ఏదైనా లభిస్తే కనుక ఆ దిశగా మనం పోరాటం చేద్దామనేటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలో రైట్ టైంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా తరలిచ్చారు. చాలా మీరు ఆశ్చర్యపోతారు, బస్సులు చాలలేదు. పల్లెల్లోకి వెళ్తే బస్సులు ఈ రోజు కూడా మీరు మమ్మల్ని చాలా అన్యాయం చేశారండి, బస్సులు పెట్టలేదు, వాళ్ళు వెళ్ళారు మేము రాలేకపోయామని చెప్పేసి వాళ్ళు ఎదురు కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా స్వచ్ఛంగా తరలిచ్చింది. ఆ పల్స్ని మా పెద్దవాళ్ళు ఎప్పుడో పట్టుకున్నారు. అంటే ఈ వచ్చినటువంటి వాళ్ళ ఉద్దేశం ఆలయాల విముక్తేనే హిందూ సంఘటన కావాలని. ఆలయాల విముక్తి ప్రధానమైనటువంటి ఎజెండా. హిందూ సంఘటన కూడా దాంట్లో అంతర్లీనంగా ఉంది. ముందు హిందుత్వాన్ని కాపాడుకోవాలని తపంతో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే హిందుత్వం మీద దాడులు పెరిగిపోతున్నాయి. పొద్దున్న లెగిస్తే ఉదాహరణకి అనంత శ్రీరామ్ గారిది చూస్తున్నాం మనం. సినిమా అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అదొక కళారూపం. అతనే చెప్పాడు, వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైనటువంటి వ్యాపారం అని చక్కగా చెప్పాడు అతను. సో అటువంటి కళ పబ్లిక్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనం గమనించాలి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే 70వ దశకం నుంచి కమ్యూనిస్ట్ చేతులకు వెళ్ళిపోయిందో మనం పురాణాలు వక్రీకరించడం మొదలుపెట్టారు. తర్వాత ఏదన్నా మనం చక్కగా ఎంతో పవిత్రంగా మాట్లాడేటువంటి మాటలను కూడా వాళ్ళు పులిహార దద్దోజనం అంటే కామెడీ, జబర్దస్త్ కామెడీ. పులిహార దద్దోజనం కామెడీ. మీకు అక్షంతలు పడ్డాయి అంటే కోపంతో తిట్లు పడ్డాయని, తీర్థం పుచ్చుకున్నాం అంటే మందు పుచ్చుకున్నామని. సో ఇటువంటి మాటలన్నీ కూడా మనం ఎంతో పవిత్రంగా చేసేటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు పెడద్దాలు తీసుకొని మా కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయింది ఇండస్ట్రీ. సో అతని ఆవేదన, అతను వేసిన ప్రశ్నలు కానీ అతని ఆవేదన కానీ చాలా ఆలోచింపజేసిన పబ్లిక్ను కూడా. దేవాలయ పరిరక్షణ, దేవాలయాల ప్రభుత్వం నుంచి వాళ్ళ చేతుల నుంచి విముక్తి, ఇదంతా కూడా ఒక కోణం అయితే, సమాజాన్ని, సినిమా అలానే సమాజాన్ని ప్రతిష్ఠిత వ్యక్తులు ఎట్లయితే ప్రభావితం చేస్తున్నారో వాళ్ళ ఆలోచన సరళి మారాలి అని చెప్పేసి తన కెరీర్ని కూడా పలంగా పెట్టి అనంత శ్రీరామ్ మాట్లాడాడు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి బెట్టింగ్ అది ఆయన చేసింది. తన కెరీర్ కూడా పోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది. కానీ కూడా దానికి కూడా ధైర్యంగా నిలబడి అతను చేశాడు. ఈ అనంత శ్రీరామ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో నాకు అర్థం కాలేదు. వీళ్ళు చాలామంది కమ్యూనిస్టులు ట్రోల్ చేస్తున్నారు, అక్కస్తో ట్రోల్ చేస్తున్నారు. దాన్ని అంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇది డెమోక్రసీలో నీకెంత హక్కు ఉంది, అతనికి ఎంత హక్కు ఉంది. అతను నమ్మింది అతను చెప్పాడు. నీకు మాట్లాడడానికి నీకు హక్కు ఉంది, ఎదుటిని మాట్లాడొద్దని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఇదేం కమ్యూనిస్ట్ దేశం కాదు కదా. ఈ కమ్యూనిస్టుల వ్యవస్థ అంతా కూడా మీకు తెలియదు కాదు. వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, ఎదుటివాడు మాట్లాడకూడదు. వాళ్ళు చేసే ట్రోలింగ్ అంతా కూడా మనం భరాయించాలి. ఇతను ట్రోలింగ్ ఏం చేయలేదు, వాస్తవం చెప్పాడు. వాస్తవానికి అంతే కదా, కర్ణుడు ఉన్నాడు. సరే, అంత పెద్ద మాటలు మనకి అంత లోతైన చర్చల అవసరం లేదు. కానీ చాలా చిన్న విషయాలు చెప్తాను. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకుంటాను, నాకు సినిమా పేరు అది గుర్తులేదు. ఎక్కడో అదే సినిమాలో 2 ఇన్సిడెంట్స్ అనమాట. ఒకటేమన్నా కాలు దగ్గర ఎక్కడో పోస్టర్లు వచ్చి అది 786 అనేది పడింది. ఒక చిన్న ముళ్ళ వాడు వార్నింగ్ ఇచ్చాడు, అది తీగిపోతే కనుక మేము సినిమాని తగలబెడతామని. తీసేశారు వెంటనే. సినిమా రిలీజ్ కాకముందే ఆ పోస్టర్ తీసేశారు. అసలు ఆ సన్నివేశం లేకుండా చేశారు. ఎక్కడో పొరపాటు జరిగింది వాళ్ళకి. వాళ్ళు ఏదో ఇంటెన్షన్గా కావాలని నేను పెట్టలేదు వాళ్ళు. అదే సినిమాలో అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అతను ఏంటంటే హైరీకి వెళ్ళేటువంటి చిన్న సైజు రౌడీ ఇలాంటి పాత్ర. సో మేమంతా కూడా అట్లా వెళ్తాము. అంబేద్కర్ బొమ్మ అంటే మాకు గౌరవం. దళిత వాడల్లోనే ఉంటుంది అంబేద్కర్ బొమ్మ అంటే. దళితులందరినీ కూడా అట్లా చూస్తారా మీరు? మా గౌరవానికి ఆత్మభంగం అంటే తీసేసారు, సీన్ తీసేశారు. సో అంత చిన్నవి కూడా మీరు పర్టికులర్గా ఉన్నప్పుడు మరి హిందువులు ఎందుకు అట్లా ట్రోల్ చేస్తారు? ఒక బ్రాహ్మణుని ఎంత ట్రోల్ చేస్తారు? ఒక కామిక్ పాత్ర అంటే బ్రాహ్మణుడు పిలుకుంటుంది. విలన్ అంటే ఇంత బొట్టు పెట్టుకొని ఒక హిందూ విలన్ ఉంటాడు. అట్లానే ఒక సమాజాన్ని మంచి కోరేవాడు అంటే ఒక ముస్లిం కోరేవాడు ఉంటాడు. సో మీ నేరేషన్ అనేది బిల్డ్ చేస్తే వెళ్తుంది సమాజంలో. కళ సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ రహస్యం కమ్యూనిస్టులే తెలుసు. అందుకని మన మైండ్స్ అన్నీ కూడా వాళ్ళు హైజాక్ చేశారు ఈ రోజు వరకు కూడా. ఆ హైజాక్ నుంచి తప్పించేటువంటి ప్రక్రియలో భాగంగా కళను కళగానే చూడండి. కళ మూలాన ప్రజల మనసులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి, పాజిటివ్ దృక్పథం పెరగాలి. దానికోసం కృషి చేద్దామని చెప్పేసి అనంత శ్రీరామ్ చెప్పిన సందేశం అదే. బాటం లైన్ అంతే. అతను ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. ఇట్లాంటివి జరిగినాయి, ఇట్లాంటివి జరగకుండా ఆపుదాం మనం హిందుత్వం మీద. మెజారిటీ దేశం ఇది. 80% హిందువుల మీద మీరు ట్రోల్ చేస్తే వచ్చే లాభం ఏంటి మీకు? అదే అతను వేసిన ప్రశ్న. దాన్ని ఎందుకు వీళ్ళు ట్రోల్ చేస్తారు? సార్ ట్రోల్ చేస్తే చేశారు, పబ్లిక్ అది కూడా గమనిస్తున్నారు. ఆలోచన వచ్చింది పబ్లిక్లో. అతనేం తప్పు మాట్లాడాడు, వీళ్ళు ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు? తప్పు కదా వీళ్ళు చేయటం అని చెప్పేసి. అది చేయటం వల్ల అనంత శ్రీరామ్కి హిందుత్వానికి మంచిదే జరిగింది. వాళ్ళు ట్రోల్ చేసినందువల్ల మనకు బోనస్ కానీ నష్టమే లేదు. రైట్.
అంటే అతను చెప్పినటువంటి ఇంకా కొన్ని సినిమాల్లో పాటలు దమ్మరే దమ్ము లాంటి ఇవన్నీ చెప్పుకొచ్చుతో పాటు డైరెక్ట్ ఆ సినిమా కల్కి పేరు ఇది ప్రస్తావించి సాధారణంగా అది యాక్సెప్ట్ చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అతన్ని. అది నేను అనుకోవటం అంత పెద్దగా ఏముండదండి. అతన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయకపోవడానికి టాలెంట్ కదా ఇండస్ట్రీ కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా సరే టాలెంట్తో కూడుకున్న పని. ఇప్పుడు ఇతని టాలెంట్ని ఇండస్ట్రీ ఎందుకు వదులుకుంటుంది? ఆ సెట్ అనేది ఆ వర్గం అనేది ఉంటుంది కదా, అట్లా వదులుకొని ఎట్లా వెళ్తారు? కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళకి సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటారు, అట్లా హిందూ ఆడియన్స్ సపరేట్గా ఉంటారు. మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తాను, హిందీ సినిమాలో చాలా ఎక్కువ జరుగుతాయి. బాబీ సినిమాలో మీ కాఫీర్తో నహేనో పాట ఉంది, రిష్ కపూర్ పాడతాడు. అదంత పెద్ద తప్పుడు మాట తెలుసా? కాఫీర్తో కాఫీర్ అంటే హిందూ, ఎవరైతే విగ్రహాధారణ చేస్తాడో నేను కాదు, నేను కాబట్టి నేను ఆరాధన అట్లాంటి కాఫీర్ లాంటి దుర్మార్గుడిని కాదు, దుష్టుని కాదు నేను. కాఫీరు పాజిట్ ఇవన్నీ కూడా దుర్మార్గమైన మాటలు. పాజిట్ అంటే నేను అశుభ్రమైన వ్యక్తి. ఈ రెండు పేర్లు ఎవరికంటే అంటే హిందువులకే ఉంటాయి. వాళ్ళు ముస్లిమ్స్ మనల్ని ట్రోల్ చేయడానికి కాఫీరు పాజిట్ అనే పదాలు వాడతారు. అవన్నీ కూడా నిరభ్యంతరంగా పాటల్లో పెట్టారు వాళ్ళు. ఆ రోజున సమాజం వెళ్లకుండా నూరుకుంది. అట్లా అమితాబ్ బచ్చన్ లాంటి హీరో, పెద్ద హీరో, సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా 786 బిల్లు పెట్టుకుంటాడు. అతను అథీస్ట్ అంటే నాస్తికుడు. అతను దేవుడిని నమ్మడు. నేను దేవుడిని నమ్మను, గుళ్ళకి రమ్మంటే వాళ్ళమ్మ నేను దేవుడిని రమ్మని అంటాడు. కానీ 786 నమ్ముతాడు. వాట్ ఈస్ 786? అంతే కదా, ఇట్ రిప్రజెంట్స్ ఇస్లాం. ఏదో తుపాకీ గుండు తగిలితే నాకు ఇది ఆపింది, అది ఏది చెప్తాడు అతను. సో హిందీ సినిమాలే కాదు, తెలుగు సినిమాలో కూడా అంతే. యముండా అంటాడు. యముడు అంటే ఎంత గొప్పవాడైనా. నారద భక్తి సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత గొప్ప వాళ్ళు. వాళ్ళందుకే నించున్న పిల్ల కూడా పెడతారు వాళ్ళకి. కామెడీ పీసులుగా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, సమాజంలో చిన్నపిల్లలు కూడా నారదుడు ఏం చెప్పాడో వీళ్ళకి తెలియదు, నారద భక్తి సూత్రాలు తెలియదు, యముడు ఎంత గొప్పవాడో తెలియదు, యమధర్మరాజుకి పక్షపాతం ఉండదని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి. అట్లా కాకుండా వాడు యమధర్మరాజు అనగానే ఏదో సినిమాలో యముండా అని వస్తాడు. అదెట్లా మనం చిన్నప్పుడు మనం కూడా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అనంత శ్రీరామ్ మీద మెయిన్ ఇదేంటంటే అతను ఎప్పుడో బూత్ పాటలు రాశాడు. బూత్ పాటలు ఏం రాయలేదు, రొమాంటిక్ సాంగ్స్ రాశాడు అతను. ఇప్పుడు చిన్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర కానీ ఎక్కడో చోట జేబులో డబ్బులు తీసుకుంటాం, నాన్నగారు జేబులు. తప్పని తెలియదు మనకి. మా నాన్న జేబు నా జేబే, డబ్బులు తీసుకుంటాం. తండ్రి ఏమంటాడు, ఇది దొంగతనం అన్నాడు వాడు. తండ్రి లాలించి చెప్తాడు, తీయకూడదురా తప్పురా అని. ఇప్పుడు ఐపీఎస్సీ సెలెక్ట్ అయినప్పుడు చిన్నప్పుడు తండ్రి జేబు కొట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ కుదరదంటే ఎట్లా? చిన్నప్పుడు తెలియని చేష్టలు చేస్తాం మనం. అనంత శ్రీరామ్ కూడా అంతే. కెరీర్కి వచ్చిన కొత్తల్లో చేసుకున్నాడు అతను, తప్పదు అతనికి. ఇప్పుడు మారాడు కదా, మారినవరా మీరు? మారాడు, చక్కని పాటలు రాస్తున్నాడు. సో అంటే హిందూ సంఘాలు కూడా, హిందువులకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు పాటల గురించే నేను, లేకపోతే కనుక ఏదో వేదాల గురించి ఏదో మాట్లాడాడు నెగిటివ్గా అనేసేసి. ట్రోల్కి అర్థం లేదండి. వాళ్ళు ఏంటంటే అక్కస ఒకటి ఉంటుంది, అసూయ ఉంటుంది, తర్వాత ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ అనేది ఉంటుంది. హిందువులోనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకున్న స్వేచ్ఛ అపరిమితం. ఈ ప్రశ్న వాళ్ళు ఇంకో దాంట్లో వేయలేరు. వాళ్ళు హిందుత్వంలో ఉన్న గొప్పదనం అది. హిందుత్వంలో కోహంతో స్టార్ట్ అవుతుంది, అంటే నేను ఎవరైనా ప్రశ్నతోనే స్టార్ట్ అవుతుంది హిందుత్వం. సో ప్రశ్నిస్తారు, తప్పేం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ రిఫైన్ అవుతుంది. రిఫైన్ అయిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. ప్రశ్నించండి, తప్పే ఉంది దాంట్లో. హిందూ శంకారావంలో ప్రధానమైనటువంటిది మీరు చెప్పినట్టు ఇద్దరు, కోటేశ్వర శర్మ గారు లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, ఇన్ని 15 లక్షల ఎకరాల భూములు వెళ్ళిపోయినాయి అన్న సంగతి చాలామంది జనానికి తెలియదు. 4.5 లక్షలే మిగిలినాయి అన్నటువంటిది. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చడానికి ప్రభుత్వాలు అంగీకరిస్తాయా? తప్పదండి. మెజారిటీ పీపుల్ ఏదైతే కోరుకుంటారో అది చేయాల్సిందే. వాళ్ళు అంటే ఆక్రమించుకున్న స్థలాలను వాళ్ళు ఎట్లా క్రమబద్ధీకరిస్తారు, ఆ డబ్బులు ఎట్లా తీసుకొస్తారు? సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే దేవుడి మాన్యాలు కానీ ఏవైనా సరే, దేవుడి మాన్యాలు కానీ ఉండాలి ఏ రూపంలోనే సరే. ఒకవేళ తీసుకుంటే కనుక కాంపన్సేషన్ చేయాలి వాళ్ళు. అది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు కూడా క్రమబద్ధీకరణ క్రమంలో మార్కెట్ రేట్ ఇవ్వాలి. నామకే వస్తే ఎకరానికి ఇప్పుడు 5 రూపాయల కౌలు ఉంది. చాలా మీరు ఆశ్చర్యపోతారు, చాలా చోట్ల ఎకరానికి 5 రూపాయలు ఇస్తాడు, లేదా తరబస్తా ఇస్తాడు వాడు. అది ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు వాడు, చాలా ఎక్కువ ఇచ్చేసినట్టు దేవుడికి. సో ఇవన్నీ కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం క్రమబద్ధీకరించి దాన్ని కాంపన్సేట్ చేయాలి దేవాలయాలు స్థానికులకి ఇవ్వడం. ఒక వ్యవస్థ అనేది ఉంది మనకి. దేవాలయాలు నిర్మించుకున్నాము, నిర్వహణ తెలియదా మనకి? వాళ్ళకంటే బ్రహ్మాండంగా నిర్వహిస్తాం మనం. దాని యొక్క ఉద్దేశమే అది. ఆ వ్యవస్థ అనేది జరుగుతుంది, పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. స్థానికులకు అప్పచెప్తారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, దేవుడికి మాన్యాలు ఇచ్చాడే, దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే పెద్దవి కదా, అప్పట్లో రత్నాలే ఉండేవి, అంతే కదా. ఏ దేవాలయంలో కూడా అపారమైనటువంటి సంపద ఉండేది, హుండీల్లో డబ్బులు ఉండేది, గోల్డ్ ఉండేది అక్కడ.
మరి ఇది ప్రభుత్వ పరం అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు అనలేదే. ఆయన ఇచ్చారు, మాన్యాలు ఆయన ఇచ్చారు, మళ్ళీ ఎదిరించి స్థానికుల చేత వాళ్ళు చేయించారు. అందుకే దేవుడి సొమ్ము మన హిందుత్వంలో గొప్ప విషయం ఏంటంటే దేవుడి సొమ్ము తినడానికి ఎవడో సిద్ధపడ్డాం. మన దగ్గర ఉన్న గొప్ప విషయం అది. ప్రభుత్వంలో దేవుడి సొమ్ము తింటారు వాళ్ళ హక్కు, అది జన్మ హక్కులాగా ఫీల్ అవుతారు. సో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ దాన్ని క్రమబద్ధీకరించి కాంపన్సేట్ చేయాల్సిందే వాళ్ళు. అంటే వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఆలయాలని లాక్కోవడానికి విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే ఈ హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటిదాకా ఒక వ్యవస్థ ఉంది దానికి, ఆ వ్యవస్థను నడపగలిగిన వాళ్ళు ఇళ్లలో ఎవరున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. అంతకుముందు ఎవరున్నారు వాళ్ళే ఉంటారు. గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఏర్పాటు చేయకముందు ఏ కమిటీలు ఉన్నాయో వాళ్ళే చేస్తారు. మహంతులు ఉన్నారు తిరుపతిలో, మహంతుల చేతిలోంచి వీళ్ళు తీసుకున్నారు. మహంతులు ఉన్నప్పుడు ఏమి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఏమి లేవు, ఇప్పుడు ఉన్నాయి. తిరుపతి మీద ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు. అట్లాంటి చాలా దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య ఉంది, అయోధ్య ప్రైవేట్ ట్రస్టే. చిదంబరం ఉంది, ప్రైవేట్ ట్రస్టే. తమిళనాడులో చిదంబరం దేవాలయం ఉంది, ప్రైవేట్ ట్రస్టే. అది ఎక్కడ ఎంత అవినీతి ఆరోపణ కూడా లేదే. అక్కడ దేవుడి సొమ్ము మన వాళ్ళు ముట్టుకోవడం మహాపాపం అంటారు. దానికి సూట్ అయిన వ్యక్తులే సమాజం నుంచి వస్తారు. అది ఇప్పుడు కనికా పరమేశ్వర ఆలయాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రైవేట్ ట్రస్ట్లే కదా. ఎక్కడైనా అవినీతి ఆరోపణ ఎంత చూపించగలుగుతారా? ఏ ప్రెసిడెంట్ అయినా ఏ సెక్రటరీ అయినా తన సొంత జేబులోంచి పెడతాడు, ఏదో ఖర్చు పెడతాడు. ఎందుకంటే నా హయాంలో ఇది జరిగింది అభివృద్ధి, నా హయాంలో ఈ కిరీటం చేయించాను అమ్మవారికి, నా హయాంలో ఈ రథం చేయించాను అమ్మవారికి, ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లా ప్రతిష్ట కోసం దేవుడి కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడి సొమ్ము తినాలని చెప్పి హిందూ కోరుకోడు. ఆ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇవ్వడానికి ఇష్టం లేక ఇట్లాంటి అన్ని వంకలు చెప్తారని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయ నిరుద్యోగులకి ఆశ్రయంగా ఉంది వాస్తవంగా ట్రస్ట్ బోర్డులు అంటే. రాజకీయ పెత్తనాలే ప్రస్తుతం నడుపుతున్నాయి ప్రభుత్వాలు ఏవైనా సరే. రాజకీయాలు తమ వాళ్ళని అకామిడేట్ చేసుకోవడానికి దీంట్లో ఉన్న అవకాశాలు దాదాపు 25,000 30,000 పోస్టులు, ఉట్టి డైరెక్టర్ పోస్టులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అవి కాకుండా చైర్మన్లు ఎన్ని కలిపితే దాదాపు మన 30,000-40,000 మందికి అవకాశం అయింది. అంతమందిని వదిలేసి లేదులే తీసుకోండి అని చెప్పగలుగుతాయా? చెప్తారండి, తప్పదు. ప్రైవేటైజేషన్ అనేది ఎక్కడైనా సరే కంపల్సరీ. వాళ్ళు నిర్వహించలేరు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు నిర్వహించలేవు. ఇప్పుడు వచ్చే ధర్మకర్తలు కానీ వీళ్ళందరినీ దుర్మార్గులు అనలేము. వాళ్ళు కూడా సేవాభావంతో వస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్ మీద వస్తారు దాంట్లోకి. సో అదే గవర్నమెంట్ చేతుల నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు వ్యవస్థ ఏం మారదు. వాళ్ళు అనుకుంటున్నారు వ్యవస్థ ఏదో మారుతున్నారు, వ్యవస్థ యొక్క పేరు మారుతుంది అంతే. ఇప్పుడు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళే నిర్వహిస్తారు. ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ప్రమేయం ఉండదు, అంతమించి ఏమి ఉండదు. అసలు ఈ అధికార యంత్రాంగం అనేటటువంటిది ఇంతకుముందు అంటే మీకున్న అవగాహన మేరకు గతంలో అర్చకుడిని అడిగి అందులో స్వామివారికి ఎంతసేపు నిద్ర ఉండాలా, ఎంతసేపు విశ్రాంతి, మధ్యాహ్నం పూట ఇవ్వాలి, లేకపోతే ఏ తరహా పూజలు చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు అసలు అవి జరుగుతున్నాయి గుళ్ళల్లో లేదు. అదే కదా మనం దేవాలయాలు విముక్తి కావాలని కోరుకోవడానికి ప్రధానమైన కారణం ఎటువంటి సేవలు జరగాలి, ఆగమ శాస్త్రం ప్రకారం ఏం చేయాలని వాళ్ళు చేయట్లేదు. ఈవో చేయట్లేదు. ఈవో ఎక్కడికి టికెట్ పెడితే ఎంత వస్తుంది, ఆర్థిక ఆదాయం ఎంత వస్తుంది, హుండీలో నా ఆయంలో ఎంత ఆదాయం పెరిగింది, ఇటువంటివి చేస్తున్నాను. కొబ్బరికాయ కొడితే ఇదేంటండి ఫీజు? కొబ్బరికాయ కొడితే టికెట్ తీసుకోవాలి, 10 రూపాయలు కొబ్బరికాయకి 5 రూపాయలు టికెట్ తీసుకోవాలి. మనం దేవదర్శనానికి 10 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, వివిఐపి టికెట్లు ఏం అవసరం మనకి? అయోధ్యలో లేవే. అయోధ్యలో చాలా ఫ్రీగా వెళ్ళిపోతారు. చిదంబరంలో లేవే. చిదంబరంలో ఒకే ఒక్క సేవకు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు కనక మండపం అని ఉంటుంది, అక్కడికి వెళ్తే డబ్బులు తీసుకుంటారు. అది టికెట్, మీకు టికెట్ డబ్బులు తీసుకుంటారు, రసీదు ఇస్తారు, అన్నీ జరుగుతాయి. అదేంటంటే పూర్తిగా సాన్నిహిత్యంగా వెళ్తాం మనం. సో దానికి ఏంటంటే అందరూ వెళ్తే కనుక రద్దీ ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు చేస్తారు అట్లా. సో అట్లాంటి వ్యవస్థలు కూడా తీసేయాలని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. సో ఈవోలు ఎప్పటికీ కూడా ఇప్పుడు పనిచేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేసినా కూడా ఆదాయం పెంచే ఆలోచన చేస్తారు. కానీ భక్తిపరంగా స్వామివారికి రెస్ట్ ఇచ్చే ఆలోచన ఆయన చేయరు, అర్చకుడే చేస్తాడు. అది తిరుపతి ఒక్క దాంట్లోనే అమలవుతూ ఉంది. మిగతా చోట్ల ఏంటంటే ఈవో డామినేషన్ ఉంటుంది. తిరుపతిలో ఏంటంటే అర్చక వ్యవస్థ అట్లా ఫిక్స్ అయ్యి ఉంది. మిగతా అన్ని చోట్ల అట్లా లేదు. ఈవో ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఈ చిన్న చిన్న ఆలయాల్లో జీతాలు ఇచ్చేటప్పుడు కూడా వాటి నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఈ అధికారులకి ఎందుకని వీళ్ళు అంటే జీతం తీసుకుంటారు, ప్లస్ అర్చకుల దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకునేటటువంటి వ్యవస్థకి వాళ్ళకి డబ్బులు లేకపోవడం, లేకపోతే వాళ్ళు ఇంకెవరికైనా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ పైన కూడా పంపించే వ్యవస్థ బిల్డ్ అయిందో దాని మీద సరైన అవగాహన లేదు కాబట్టి మనకు తెలియదు. కానీ అధికారులు అంటే మనకు అర్చకులు భయపడతారు, అది వాస్తవం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేయించవచ్చు అర్చకుని. ఈ గుడి నుంచి ఇంకో గుడికి వెళ్తే పాపం అతనికి ప్లేట్ ఆదాయం ఏదో ఉంటుంది, అది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న సామాజిక కారణాల వల్ల ఈవో యొక్క అధికారం చలామణి చేసేటువంటి అవకాశం సందర్భం అక్కడ ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఇక్కడ ప్రారంభమైంది ఇది ఒక రాష్ట్రం కోసమా దేశవ్యాప్తంగాన? ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది.
చట్టం మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు చేయకుండా ఎవరినో చేయమని అడగడం ఏంటి అన్నటువంటి పాయింట్ కూడా రైజ్ అవుతుంది. ఎవరినో చేయమంటలేదు, ఇదంతా కూడా సూచన చేస్తున్నారు, బయటికి రావాలనేటువంటి సూచన చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. ఇది ఒకటే ఇండియా గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఎట్లయితే వక్ఫ్ బోర్డు యాక్ట్ ఎట్లయితే ఉందో మనకు కూడా అట్లాంటి బోర్డు ఒకటి కావాలని చెప్పి మనం అడుగుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా మొదలైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసాం అంతే. రాష్ట్రానికి వ్యతిరేకంగానో లేకపోతే రాష్ట్రంలో అమలు చేసినటువంటి పాలసీలకు వ్యతిరేకంగానే మనం చేస్తున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. దేశవ్యాప్తంగా జరిగితే మిగతావి కూడా ఇంకొక 2-3 నెలల తేడాతో మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలవుతాయి. సో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది మనకి, అట్లనే సానుకూలంగా వీళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సీఎం గారు కానీ తర్వాత డిప్యూటీ సీఎం గారు అయితే సనాతన బోర్డే డిమాండ్ చేశారు ఆయన. సో ఇటువంటి సానుకూల పరిస్థితులు ఎక్కడి నుంచి మొదలు పెడితే కనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ దేశవ్యాప్తంగా వెళ్తుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు, కానీ వ్యతిరేకంగా ప్రభుత్వాలకు లేకపోతే పాలసీ వ్యతిరేకంగా కాదు, పాలసీలకు వ్యతిరేకం అంతవరకు నిజం. అలానే మీరు ఇందాక చెప్పినట్టు దేశవ్యాప్తంగా చేసే దాంట్లో భాగంగా మిగతా రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఈ వ్యవస్థ అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో వెళ్తుంది. అది సో మిగతా రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అవుతుంది. రైట్. ఫైనల్గా హిందూ శంకరావంకి ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? సో మా అంచనా అయితే కనుక 5 లక్షలు ప్లస్ అండి. మరి మీ మీడియా వాళ్ళే చెప్పాలి నిజంగా ఎంత ఫిగర్ అని చెప్పి. మా అంచనా అయితే 5 లక్షలు ప్లస్, 5 లక్షలు ప్లస్ వచ్చారు. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు, గమనించండి. ఎక్కడ చిన్న మైనర్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎవరెవరైతే వచ్చారో అంతా క్షేమంగా ఇళ్ళకి చేరారు. భోజనాల దగ్గర గొడవలు లేదు, తర్వాత ట్రాఫిక్ దగ్గర గొడవలు లేదు. వాళ్ళకి ఏమన్నా ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉంటారా, లేకపోతే ఎలా జరిగింది? లేదండి, అప్పటికప్పుడు ట్రైనింగ్ అండి. ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు అంత వ్యవస్థ లేదు. సాధారణంగా శాఖలకు వచ్చేవాళ్ళు కానీ ఇట్లా వివిధ క్షేత్రాల్లో ఉన్నవాళ్ళు సంఘపరివార క్షేత్రాల్లో క్రమశిక్షణగా ఉంటారు. ఆ క్రమశిక్షణ అక్కడ మీకు ప్రతిఫలించింది. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అక్కర్లేదు. మనిషి అనేవాడు ఎట్లా ప్రవర్తించాలి, మిగతా వాళ్ళ చేత ఎట్లా ప్రవర్తింపజేయాలి అనేది వారికి సంఘ శాఖల్లో శిక్షణ ఉంటుంది. అదే శిక్షణ అక్కడ పనిచేసింది, ప్రత్యేకమైన శిక్షణ లేదు. మీకు ఎక్కడికక్కడ పోలీసులు చాలా రిలాక్స్ అయ్యారు. కేవలం వాళ్ళు రోప్ పార్టీగానే మిగిలిపోయారు, కానీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడ కలా చేసుకోలేదు. చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. చాలా మంచి శైలి వాళ్ళు చెప్పారు. ఇట్లాంటిది మేము చూడలేదండి. ఒక మందు లేదు, ఒక ముక్క లేదు. ఎక్కడ తాగుపోతాడు ఎవడన్నా దొరుకుతాడని చెప్పి మొత్తం ఎతికారంట వాళ్ళు. ఎవరన్నా తాగి పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, లేదని చాలా అద్భుతం అండి. మేము ఇట్లాంటి సభ చూస్తాం అనుకోలేదని చెప్పారు వాళ్ళు. సో గుళ్ళల్లో కూడా ఆ విధంగా భక్తుల్ని అదలించి బెదిరించేది కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఉంటే బెటర్ ఏమో. 100% వచ్చిన స్వామీజీలు కూడా చక్కగా మార్గదర్శనం చేశారు. ప్రతి ఒక్కళ్ళు సబ్జెక్టే మాట్లాడారు. ఎక్కడ కూడా మీకు ప్రొవోకేట్ చేసేది లేదా ఎవరినైనా రెచ్చగొట్టేది అట్లా ఏం చేయలేదు. చాలా అద్భుతమైనటువంటి మార్గదర్శనం లభించింది. అది సమాజంలో ప్రతిఫలిస్తుంది రాబోయే రోజులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే అనంత శ్రీరాముని టార్గెట్ చేసేటటువంటి వాళ్ళ ముందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది నిజం మాట్లాడాడా అబద్ధం మాట్లాడాడు. నిజం మాట్లాడారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో కావాలని ట్రోల్ చేసే వాళ్ళకి మనం తోడు నిలబడాలా అనేటటువంటి తేల్చుకోవాల్సినటువంటి సందర్భం.